హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అత్తమ్మ ఆవకాయ పచ్చడి పెడుతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టినామంటే సందడి సందడి పండగలాగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మాకు ఈ మామిడికాయలు ఎక్కడవనంటే మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఇచ్చినారు. కొన్ని పచ్చడి మామిడికాయలు, కొన్ని తినేటివి అనమాట. కాయలైతే గట్టిగా చాలా బాగున్నాయి అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అత్తమ్మ చాలా బాగా పెడుతుంది పచ్చడి. నైటే ఎల్లిపాయలు, ఆవపిండికి కావాల్సిన జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవి వేయించి పొడి వేసి పక్కన పెట్టేసుకున్నాము. మామిడికాయలు కూడా నైటే నానబెట్టేసుకోవాలి. మామిడికాయలు నైట్ నానబెట్టుకున్నామంటే మార్నింగ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దానికి ఉన్న డస్ట్ బంకలా ఉంటుంది కదా, అది మొత్తం ఈజీగా పోతుంది. ఆ తర్వాత మామయ్య అయితే మార్కెట్లో ముక్కలు కొట్టించుకొచ్చిండు. యాక్చువల్గా మామయ్యనే మామిడికాయ ముక్కలు కొడతాడు. కాకపోతే మా ఇంట్లో ఉన్న కత్తి అయితే దొరకట్లేదు. ఆ లోపు అత్తమ్మ అయితే 1 kg ఆయిల్ అయితే వేడి చేస్తుంది. మామయ్య ముక్కలు కొట్టించుకొచ్చిన తర్వాత అత్తమ్మ మామిడికాయకున్న జీడి తీసేస్తుంటే మామయ్యనైతే మంచిగా క్లీన్ చేసి ఆరబెట్టేస్తున్నాడు ముక్కల్ని. మామిడికాయలు కడిగిన తర్వాత కూడా తుడుచుకోవాలి, ముక్కలు కొట్టించుకున్న తర్వాత కూడా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాదు. ఇంకా మా చిన్నోడైతే ఏదున్నా మా అత్తమ్మకు వచ్చి కంప్లైంట్ చేశాడనమాట. నేనేమన్నా మా బావ ఏమన్నా గానీ మా అత్తమ్మకు వచ్చి చెప్తాడు వాళ్ళ నాన్నకి. చూశారు కదా, చాలా గారాభంగా చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్ అయితే వేడైంది. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపుకేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. మనం పోపుకేసుకున్న ఆయిల్ అయితే పూర్తిగా చల్లారాలన్నమాట. కొంచెం పిల్లలు ఉన్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. ఆయిల్ మనం వెళ్ళని రూమ్ లో అట్లా ఫ్యాన్ వేసి ఉంచాలి, ఈజీగా చల్లారుతుంది. ఆ తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, కారం నేను చూపించిన కదా ఆ గుండితోని 2 గుండిల కారము, 1 గుండి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న కారాన్ని మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేము ఇక్కడ ఆవకాయ పచ్చడి 15 కాయలు పెడుతున్నాం అనమాట. కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే కొన్ని మామిడికాయలేమో పెద్దగా ఉంటాయి, కొన్ని మామిడికాయలేమో చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్నాయి అనమాట. కాకపోతే ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది. మా మామయ్య మార్కెట్ లో ముక్కలు కొట్టిస్తుంటేనే చాలా మంది అడిగారంట ఎక్కడ తీసుకున్నారు ఈ మామిడికాయలు అనేసి. లేదు, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిరని చెప్పారంట మా మామయ్య. ఇప్పుడు మనం కలుపుకున్న కారంలో మామిడికాయ ముక్కలేసి ముక్కలకి కారం పట్టించుకుంటూ జాడీలో వేసుకోవాలి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. ఒక 3-4 days పచ్చడి ఊరిన తర్వాత మంచిగా కలుపుకొని ఆయిల్ సరిపోకపోతే పచ్చి నూనె పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మా అత్తమ్మ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ తో పెడుతుంది పచ్చడి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.